హలో ఆల్, వెల్కమ్ టు మూవీ ప్యారడైజ్. తెలుగు ఇండస్ట్రీ కోసం మాట్లాడుకుంటే బాహుబలి ముందు, బాహుబలి తర్వాత అని మాట్లాడేవాళ్ళం. తెలుగుడి సత్తా ఏంటో చూపించిన సినిమా, యావత్ సినీ ప్రపంచమంతా తెలుగు ఇండస్ట్రీ వైపు తిరిగి చూసేలా చేసిన సినిమా బాహుబలి. ఇప్పుడు మరోసారి అలాంటి సినిమా, ఆ స్థాయి అంచనాలతో నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వచ్చిన సినిమా కల్కి 2898 AD. మరి మొత్తంగా మూవీ ఎలా ఉందనేది చూసే ముందు మా ఛానల్లో కంటెంట్ అండ్ రివ్యూస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మూవీ ఎలా ఉందంటే ఇది ఒక అద్భుతమనే చెప్పాలి. ముందుగా అనుకున్న హీరో, హీరోయిన్ క్యామియో రోల్స్ అన్నీ ఉన్నాయి మూవీలో. హీరోలే కాదు, ముగ్గురు డైరెక్టర్లు కూడా మూవీలో క్యామియో రోల్స్లో కనిపించారు. కథ విషయానికి వస్తే గత కొంతకాలంగా అందరూ అనుకుంటున్న కథే. ఫస్ట్ హాఫ్లో పాస్ట్లో మహాభారతం నుండి మొదలయ్యి ఫ్యూచర్లోకి వెళ్తుంది మూవీ. అన్ని క్యారెక్టర్స్ని ఇంట్రడక్షన్ చేస్తూ ఆల్మోస్ట్ అందరినీ ఫస్ట్ హాఫ్లోనే పరిచయం చేసేస్తారు. సో ఆ ప్రాసెస్లో ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్లో ఆ విజువల్స్, ఆ క్యారెక్టర్ రివీల్స్, ఆ ప్రెజెంటేషన్ వేరే లెవెల్ అంతే. ఇక్కడ అశ్వత్థామ, భైరవ ఫైట్ సీన్స్ కానీ, శంబలలో ఫైట్ సీన్స్ కానీ, విజువల్స్ కానీ అదిరిపోతాయి. గూస్ బంప్స్ వచ్చే సీన్స్తో నిండిపోయింది సెకండ్ హాఫ్. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ పురాణాలను భవిష్యత్తును కలిపి ఒక కథ రాయడం అనే ఆలోచన మేజర్ ప్లస్ పాయింట్. దానికి తోడు ప్రభాస్, అమితాబ్ యాక్టింగ్. ఫ్యూచర్కి వెళ్తున్నాం అనగానే గుడ్డిగా కథ మీదే కాకుండా ప్రతి ఎలిమెంట్ మీద ఫోకస్ చేశారు. ఫ్యూచర్ ఫీల్ కోసం వెపన్స్ని అప్గ్రేడ్ చేసి డిజైన్ చేయడం, వెహికల్స్ అప్గ్రేడ్ చేసి చూపించడం, మనీ, ఎయిర్, వాటర్ ఇలా ప్రతిదీ ఫ్యూచర్లో ఇలా మారిపోతాయని కన్విన్సింగ్గా ప్రిడిక్ట్ చేశారు. అంతే బాగా ప్రజెంట్ కూడా చేశారు. ప్రభాస్ క్యారెక్టర్లో షేడ్స్ కూడా బాగా చూపించారు. కొంచెం కామెడీగా, లేజీగా, కాంప్లెక్స్కి వెళ్ళడం కోసం కొంచెం క్రూయల్ మైండెడ్గా, ఎమోషన్స్ లేని ఒక పర్సన్గా చూపించారు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, క్యారెక్టర్ రివీల్ చేసే సీన్స్లో కూడా పెర్ఫార్మెన్సెస్ కానీ ఆ విజువల్స్ కానీ వేరే లెవెల్ ఉంటాయి. క్లైమాక్స్లో ఒక 15 minutes పాటు ట్విస్ట్లతో, విజువల్స్తో, మహాభారతం సీన్స్తో విజిల్స్ వేయించాడు నాగ్ అశ్విన్. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే మంచి డెప్త్ ఉన్న ఈ కథకి ప్రతి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ చాలా ఇంపార్టెంట్. కానీ ఇంట్రడక్షన్ సీన్స్ కాస్త స్లోగా ఉండడం వల్ల ఎలివేషన్స్ కాస్త డల్గా అనిపిస్తాయి. అవి కాస్త రేసీగా చూపించి ఉంటే మాత్రం బాగుండేది. యాక్షన్ సీన్స్ కూడా కొన్ని చోట్ల రెగ్యులర్గా అనిపిస్తాయి. టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే ప్రతిదీ ఎఫెక్టివ్గా ఉన్నాయి. సంతోష్ నారాయణ్ మ్యూజిక్ కానీ, కెమెరా వర్క్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, ఎడిటింగ్ వర్క్ కానీ, అశ్విని దత్ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, నాగ్ అశ్విన్ డైరెక్షన్ కానీ, ఇలా ప్రతి ఎలిమెంట్ అద్భుతంగా ఉందనే చెప్పాలి. మొత్తంగా పురాణాలను భవిష్యత్తును కలుపుతూ రాసిన ఈ యూనిక్ స్టోరీకి తోడు స్టార్ కాస్ట్, పర్ఫార్మెన్స్లు, గ్రాండ్ విజువల్స్, మంచి స్టోరీ టెల్లింగ్తో అందరికీ అర్థమయ్యేలా తీసిన ఈ మూవీ థియేటర్స్లో గూస్ బంప్స్ తెప్పించడం ఖాయం. ఈ మూవీకి మూవీ ప్యారడైజ్ రేటింగ్ 3.75 out of 5. మా ఈ రివ్యూ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.